అస్సలాము అలైకుం రహమతుల్లాహి వరకాతుహు. మిత్రులారా, 3-4 రోజుల నుండి ఆ, ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారితో ఫయాజ్ ఖాన్ తబ్లిగ్ జమాత్ అమీర్ అని ఉంది. ఆ ఆ ఇంటర్వ్యూ ఈరోజు సంబంధించి నేను వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, ఆ ఇంటర్వ్యూలో ఫయాజ్ ఖాన్ గారిని మహేందర్ గారు ఖురాన్ వాక్యాల వివరణ అడగడం జరిగింది. వాస్తవానికి మహేందర్ గారు ఖురాన్కు సంబంధించి అంత జ్ఞానం గల వ్యక్తి ఏమి కాదు. కానీ ఎవరు అయితే ఈయనకు ఈ ప్రశ్నలు అందించండి అని పంపిస్తున్నారో వారు అనేక కోణాల్లో రీసెర్చ్ చేసి అనేక విషయాలను ఈయనకు పంపించడం జరుగుతుందని కనపడుతుంది వీడియోలో గమనిస్తే. ఇక రెండవ విషయం ఏమిటంటే, మిత్రులారా, ఖురాన్కి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే అవి నాలాంటి అమీనో లేక ఫయాజో లేక బ్రదర్ షఫీ గారో సిరాజ్ గారో అన్నీ తీర్చేటి కాదు. దానికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం గల వ్యక్తులు మాత్రమే తెలుస్తారు. పరిపూర్ణమైన జ్ఞానం లేవంటే ఆలిములు, ముఫ్తీలు. ఆలిములు ముఫ్తీలు కూడా పెద్ద వాళ్ళు, కొన్ని సంవత్సరాలు దాని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి వాక్య అవతరణ వివరణ తెలుసుకొని ఉన్న వ్యక్తులు మాత్రమే ఎదుటి వ్యక్తి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగలరు. ఇక రెండవ విషయము, అనుకోకుండా మనకు ఏదైనా ఎదుటి నుంచి ప్రశ్న వస్తే దానికి మనకున్న జ్ఞాన పరిధులు అప్పుడు చెప్పాలనుకుంటే మన కాడ 3 విషయాలు ఉన్నాయి. ఆ విషయానికి సంబంధించిన జ్ఞానము, 2 సహనము, 3 వివేకము. ఈ 3 విషయాలు ఉంటేనే ఎవరితో అయినా కానీ మనము మాట్లాడాలి. లేదు అంటే సలాం భయ్ మీకు దానికి సంబంధించిన జ్ఞానం ఉన్న వ్యక్తుల ద్వారా మీకు సమాచారం ఇస్తా, లేదు మీరు సమయం ఇస్తారంటే వారి వద్దకు వెళ్ళి కూర్చోబెట్టి మీకు పవిత్ర గ్రంథమైన ఖురాన్కు సంబంధించి ఎన్నైతే అనుమానాలు ఉన్నాయో అన్నీ ఇన్షా అల్లా తీర్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి తనకు వాగ్దానం చేయాలే తప్ప మనము వెళ్ళి మిడిమిడి జ్ఞానంతో ఎక్కడి నుంచో అనేక కోణాల్లో రీసెర్చ్ చేసి తెచ్చి వాళ్ళు ముందు పెట్టే ప్రశ్నలకు జవాబులు ఎలా మనం చెప్పగలము? రెండవది, మనకున్న జ్ఞానంలో జవాబులు చెప్పినే ఆ జవాబులు కాదని చెప్పి వాళ్ళు మనతో వాదిస్తారు. దయచేసి మిత్రులారా, మరలా చెప్పేది ఒకటే విషయము. 1 జ్ఞానము, 2 సహనము, 3 వివేకము. ఇవి ఉంటేనే పవిత్ర గ్రంథం ఖురాన్కు సంబంధించి ఎవరైనా ప్రశ్నలు వేస్తే ముందుకు వెళ్ళి చెప్పండి. లేదంటే అల్హమ్దులిల్లా మహాజ్ఞానాన్ని పొందిన పండితులు మన కాడ ఉన్నారు, వారి వద్దకు పిలిపించి వారి అనుమానాలు నివృత్తి చేయవలసిందిగా కోరుచున్నాను.